శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ వాస్తు ఛానల్కి స్వాగతం. పడమర హద్దు మీద ఇల్లు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ విషయాన్ని వీడియోలో ఇప్పుడు వివరించడం జరుగుతుంది. చివరిదాకా వీక్షించండి. ఎందుకంటే చాలా పురాతన గృహాలు మనం గమనించినట్లయితే పడమర దక్షిణాల హద్దు మీదనే కట్టి అందులో నివసించారు మన పూర్వీకులు. ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇళ్ళు అదే విధంగా ఉన్నాయి. పడమర దక్షిణ వైపు ఖాళీ స్థలం వదలకుండా ఇల్లు కట్టి అందులో చాలామంది నివసిస్తున్నారు. మనం అసలు ఈ రెండు దిక్కుల వైపు ఖాళీ స్థలం వదలకుండా ఇల్లు కట్టడం మంచిదేనా కాదా అనే విషయం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పడమర హద్దు మీద ఇల్లు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా మనం తెలుసుకుందాం. గతంలో మనం దక్షిణం హద్దు మీద ఇల్లు కడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని గత వీడియోలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియోలో పడమర హద్దు మీద ఇల్లు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మనం ఏ ఇంటికైనా 4 పక్కల ఖాళీ స్థలం ఖచ్చితంగా ఉండాలి. 4 పక్కల ఖాళీ స్థలం ఉండాల్సిన నిష్పత్తిలో కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉండే వారికి బాగా కలిసి వస్తుంది. అన్ని విధాలా సుఖప్రదంగా జీవితం కొనసాగుద్ది. అంటే ఉండాల్సిన నిష్పత్తిలో ఇంటికి 4 పక్కల ప్రదక్షిణమందం స్థలం కంపల్సరీగా ఉండాలి. ఇంటికి చుట్టూ కాంపౌండ్ వాల్ కంపల్సరీ. కాంపౌండ్ వాల్ కట్టడం వల్ల నైసర్గిక వాస్తు దోషం అనేది ప్రధాన గృహానికి తగలదు. తద్వారా ఆ ఇంట్లో ఉండేవారికి ఇతర స్థలాలు అంటే పక్కింటి స్థలాలు, రోడ్డు వైపు ఉన్న దోషాలు, ఇటువంటి ఏ దోషాలు రాకుండా ఆ ప్రహరీ వారిని కాపాడుద్ది అనమాట. అందువల్ల కంపల్సరీ ఇంటికి 4 పక్కల ప్రదక్షిణ స్థలం ఉండాలి. కాంపౌండ్ వాళ్ళు కూడా కడితే అదనపు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పుడు పడమర హద్దు మీద దక్షిణ హద్దు మీద ఉన్న ఇళ్లలో ఏమవుతుందంటే పక్క స్థలాల్లో ఉన్న వాస్తు దోషాలు ఏమైనా ఉంటే ఆ ఇంటికి తగులుతాయి. ఆ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు లేకుండా కనుక కట్టినట్లయితే, అదే హద్దుల మీద నిర్మించినట్లయితే. హద్దుల మీద ఇల్లు నిర్మించకుండా ఖాళీ స్థలం వదిలి ఇల్లు కనుక కట్టి అందులో నివసించి చుట్టూ ప్రహరీ కనుక కట్టినట్టయితే నైసర్గిక వాస్తు దోషాలు ఇంటికి తగలవు. తద్వారా అనేక దోషాల నుండి మనం విముక్తిని పొందొచ్చు. ఖాయం చేసి అంటే స్థలం ఇప్పుడు సరిహద్దు మీద కట్టడం అంటే ఎటువంటి ఖాళీ స్థలం అంటే ప్రదక్షిణ ఖాళీ స్థలం వదలకుండా మనం గృహం నిర్మించడాన్ని సరిహద్దు మీద కట్టడం అంటారు. ఇప్పుడు పడమర హద్దు మీద ఇల్లు కనుకున్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పడమర హద్దు మీద ఎప్పుడైతే మనం పడమర వైపు ఖాళీ స్థలం వదలకుండా హద్దు మీద కనుక ఇల్లు కట్టినట్లయితే ఆ ఇంట్లో ఉండేవారికి ఎప్పుడు ఏదో ఒక రకమైన సమస్య కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. ఎందువల్లంటే పడమర పీడాస్థానం కాబట్టి దాన్ని కంపల్సరీగా మనం ఖాళీ స్థలం వదిలి ఇల్లు కట్టాలి. అలా పడమర వైపు అసలు ఖాళీ స్థలం వదలకుండా హద్దు మీద కనుక నిర్మించినట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి ఎప్పుడు ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, సంతానపరమైన సమస్యలు ఇవేవి లేకపోతే మానసిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ పడమర హద్దు మీద ఇల్లు కట్టిన ఇంట్లో యజమానికి అంత ఇదిగా కలిసి రాదు. మగవారికి అసలు కలిసి రాదు. స్త్రీలకు కొంత అనుకూలంగా ఉంటుంది, కానీ పడమర హద్దు మీద ఉండే గృహాల్లో నివసించే మగవారికి అంత కలిసి రాదు. వారు ఏ వృత్తి వ్యాపారం చేపట్టినా, ఏ ఉద్యోగంలో జాయిన్ అయినా కానీ వారికి అనేక సమస్యలు కొనసాగుతూ ఉంటాయి. కొంతమందికి వ్యాపారాల్లో తీవ్ర నష్టాలు రావటం, కొంతమంది తరచూ వ్యాపారాలు మారుతూ ఉండటం, కొంతమంది తరచూ కొంతకాలం వ్యాపారం చేసి ఆ వ్యాపారాన్ని వదిలేసి మళ్ళీ వేరే వ్యాపారం వైపు వెళ్ళటం. అలాగే జాయింట్ వ్యాపారంలో ఉండేవాళ్ళు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు అయితే మాత్రం పార్ట్నర్స్ మధ్య గొడవలు ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే పడమర వైపు ఖాళీ స్థలం వదలకుండా హద్దు మీద ఇల్లు నిర్మించడం వల్ల మగవారికి వృత్తి ఉద్యోగాల్లో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. స్త్రీలకు కొంత అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. డబ్బు నిలవటం అనేది తక్కువ, కలిసి రావటం అనేది తక్కువ, వచ్చిన ధనం కూడా చేతిలో నిలవకుండా ఖర్చు అవుతూ ఉంటుంది. ఎంత ధనం వచ్చినా దాన్ని తగ్గ ఖర్చు ఎదురు చూస్తూ ఉంటుంది. అందువల్ల పడమర హద్దు మీద ఎటువంటి పరిస్థితుల్లో గృహ నిర్మాణం చేపట్టకూడదు. ఈ పడమర హద్దు మీద ఇళ్లలో మనం గమనించినట్లయితే ఆరోగ్య సమస్యలు తరచూ వేధిస్తూ ఉంటాయి. ఆసుపత్రికి అంటే హాస్పిటల్ ఛార్జెస్, హాస్పిటల్ ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఇంకా కొంతమందికి మగపిల్లలకు కూడా ఇంట్లో సరైన విద్య అవ్వకపోవచ్చు. మగపిల్లలు అనుకున్న రీతిలో జీవితంలో సెటిల్ కాలేకపోవచ్చు. ఇక పడమర హద్దు మీద ఉన్న ఇళ్లలో నివసించే వారికి వివాహాది శుభకార్యాలు
ఆడపిల్లలైనా మగపిల్లలకైనా వివాహాది శుభకార్యాలు లేట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా వారి విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు కొనసాగుతాయి. వారు సరైన వృత్తిలో రాణించలేరు. కొంతమందికి వివాహాది శుభకార్యాల సమయంలో ఎన్నో అపశృతులు ఆ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కంపల్సరీగా పడమర వైపు కూడా మనం 4 పక్కల ఖాళీ స్థలం వదిలి ఇల్లు నిర్మించాలి. 4 పక్కల ఖాళీ స్థలం, ముఖ్యంగా పడమర వైపు కూడా కంపల్సరీ ఖాళీ స్థలం వదలాలి. ఎందుకంటే ఈ విధంగా మనం ఖాళీ స్థలం వదిలి ప్రహరీ కూడా కనుక నిర్మించినట్లయితే నైసర్గిక వాస్తు దోషం గృహానికి అంటదు. తద్వారా ఆ ఇంట్లో నివసించే వారికి కలిసి వస్తుంది. అందువల్ల పడమర అద్దె మీద కానీ దక్షిణ అద్దె మీద కానీ ఇల్లు కట్టడం అనేది వాస్తురీత్యా మంచిది కాదు. అందువల్ల అటువంటి గృహాల్లో ఉండేవాళ్ళు ఆ ఇంటిని సరిచేసుకోవటం మంచిది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.